ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత గారు మన పక్కన ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఈ 5 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం ఉంది. దీన్ని ఎలా ఉధృతంగా తీసుకెళ్తారన్న విషయం మీద మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ ప్రచారం మొత్తం కూడా చూశారు గడిచిన వారం 10 రోజులుగా. మీకు ఏమనిపిస్తుంది రెస్పాన్స్? మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే. మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు గెలిచారు, అంతకంటే ముందు 3 సార్లు గెలిచారు. అంటే మొత్తం కూడా ఈ 3 టర్మ్లో చేసినటువంటి అభివృద్ధి మీద జనాలు ఏమనుకుంటున్నటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, మాగంటి గారు చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది. ఓకే. ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది మేడం? ఎందుకంటే ఇప్పుడు అన్ని డివిజన్లు 7 డివిజన్లో మీరు తిరుగుతున్నారు, కేటీఆర్ గారు కూడా డైలీ తిరుగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ కనపడుతుంది? మాగంటి గారు చేసిన అభివృద్ధి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ పని చేశారు, ఆ పని చేశారని. గోపన్నని గుర్తు తెచ్చుకొని కళ్ళెంబటి నీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఒక్కోసారి అన్ను ఉంటే మంచిగా చూసుకునేవాడు అని చెప్తున్నారు మాకు వాళ్ళందరూ. ఓకే. మీరు ఆయనతో పాటు ఇంతకాలం ఉన్నారు కాబట్టి సడన్గా గోపీనాథ్ గారు చనిపోయిన నేపథ్యంలో మీకు టికెట్ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఊహించారా? అంటే భవిష్యత్తులో ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నారా? అనుకోని ఊహించని సంఘటన జరిగింది. ఎవరు అనుకోలేదు ఎలా అవుతుందని. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేజర్గా కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తోంది. అంటే సింపతి ఎక్కడ వర్కౌట్ కాదు, బీఆర్ఎస్ పార్టీ మొన్ననే కంటోన్మెంట్లో ఓడగొట్టారు, ఇక్కడ కూడా ఓడగొడతాము అన్నటువంటి విషయంలో నవీన్ యాదవ్ వాళ్ళు కావచ్చు, మిగతా బీజేపీ కనుక ఆరోపణ చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? రాజకీయాల్లో ఈ సహజం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను ఏదైనా సరే. ఓకే. ఈ క్యాన్వాసింగ్ ఎట్లా చేయబోతున్నారు మేడం? వచ్చే 5-6 రోజుల పాటు ఈ ప్రచారం ఉంది. ప్రజల నుంచి మహిళలు ముఖ్యంగా ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఏమేమి పథకాలు కావాలనుకుంటున్నారు? గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి పథకాలు మహిళలకి ఎప్పుడు గోపన్న తన చేతులతోనే అందజేసేవాళ్ళు. ఏ పథకాలనైనా ఇంటింటికి వెళ్ళి అందజేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు కదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళలకి చాలా గోపన్న అందజేసేవాళ్ళు. ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉందండి? మీ పిల్లలు వైపు మీరు వైపు తిరుగుతున్నారా ప్రచారానికి? మీరు అందరూ అంటే పిల్లలు ఒక అమ్మగా నాకు సపోర్ట్ చేయాలని బయట గడప గడపకి వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు పోటీ చేస్తున్నారు, మీకు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ కనిపిస్తుంది బయట నుంచి కనిపిస్తుంది? నాకు కొత్తగా ఏమనిపించలేదు. అంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం కదా, బయటికి రాకపోయినా వెనక నుంచి అన్నీ చూసేవాళ్ళం కాబట్టి కొత్తగా ఏమనిపించట్లేదు. గెలుస్తారన్నట్టు ధీమాతో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. రైట్. మొత్తానికి మాగంటి సునీత గారు చెప్తున్న దాని ప్రకారం 100% నేను గెలవబోతున్నా అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఆమె ఉన్నారు. మాగంటి గోపీనాథ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఫలితాలను బట్టి ఖచ్చితంగా నాకు మరోసారి ఓటు వేస్తారు అన్నటువంటి ఆశాభావాన్ని మాగంటి సునీత చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషన్తో నరేందర్, జీ3 న్యూస్, జూబ్లీహిల్స్ నుంచి.